హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొన్ని రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల చేయలేకపోయాను. మన సమాజంలో మనుషులు, పశువులు అటు తినే ఆహార అలవాట్ల గురించి నేను ఈ వీడియో రూపంలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో గేదెలు ఉన్నాయి. ఆ గేదెలకు మేము పెడుతున్నటువంటి ఫుడ్, తర్వాత మనుషులుగా మనం తింటున్నటువంటి ఫుడ్, వీటి గురించి నేను వివరించదలుచుకున్నాను. ముందుగా పశువులు, వాటికి పెట్టే ఫుడ్ పశుగ్రాసం, పచ్చిమేత పొలాల్లో పెంచి నాణ్యమైన పశుగ్రాసం ఇస్తున్నాము. తదుపరి తవుడు, మన బియ్యంలోంచి తీసేసినటువంటి తవుడు, ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి తవుడు అందిస్తున్నాం. జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి చిరుధాన్యాలని మరపట్టించేసి పిండి రూపాన కలిపి కానీ వండి కానీ పెడుతున్నాం. ఇలా రకరకాలుగా నాణ్యమైన ఫుడ్, ఆరోగ్యవంతమైన ఫుడ్ని ఈ రోజున మా పశువులకు మేపుతున్నాం. మనం ఏం తింటున్నాం? మనుషులుగా మనం ఏం తింటున్నాం? మనం తినే ఫుడ్ ఆయిల్లో కల్తీ, పాలల్లో కల్తీ. మాకంటే సొంత గేదెలు ఉన్నాయి కాబట్టి మేము కల్తీ లేని పాలు తింటున్నాం. పాలల్లో కల్తీ, బియ్యంలో కల్తీ, మనం తీసుకునే శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా ప్రతి దాంట్లో కల్తీ. ఇంకా ఒక అడుగు ముందుకేసి మనం బయట ఏదైతే ఫుడ్ తింటున్నాం, చిరుధాన్యాల్లో ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని చెప్పేసి ఫుడ్ తింటున్నాం, వాటిలో వాడే ఆయిల్ కల్తీ. గొడ్ల ఎముకల ద్వారా వచ్చే ఆయిల్ వాడుతున్నారని కొంత రూమర్, అది కల్తీ. ఇంకా ఇవన్నీ పోను మనం ఇంట్లో పెట్టుకొని వండుకున్న వాటిని సద్ది పెట్టెల్లో పెట్టుకొని, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సద్ది తింటున్నాం, అదొక అనారోగ్యం. ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకొని వాడు ఎప్పుడు వండుతాడో తెలియదు, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకొని అవి తింటున్నాం. వాళ్ళ రకరకాలుగా నాగరికత తెలిసిన మనము నాణ్యమైన ఆహారం తినకుండా పనికి మాలిన కల్తీల ఆహారం తింటూ బ్రతుకు సాగిస్తుంటే, ఎటువంటి నాగరికత తెలియని పశువులు మంచి ఆహారం, ప్రోటీన్స్తో కూడినటువంటి ఆహారాన్ని తిని బ్రతుకుతున్నాయి. మనం ఏసీల్లో ఉంటున్నాం, బైకుల మీద తిరుగుతున్నాం, ఫ్యాన్లు లేకుండా ఉన్నాం. ఒక దోమ కుడితే మనకి టైఫాయిడ్లు, మలేరియాలు, డెంగ్యూలు వస్తున్నాయి. కానీ అవి అనునిత్యం దోమల్లోనే ఉంటున్నాయి, కానీ వాటికి ఎటువంటి రోగాలు రావట్లేదు. ఆలోచించండి, రెసిడెన్స్ పవరు వేటికి ఎక్కువ ఉంది, పశువులకా మనుషులకా? నాణ్యమైన ఆహారం పశువులు తింటున్నాయా, మనుషులను తింటున్నాం? ఒక్కసారి మనం గనక దీని గురించి ఆలోచన చేస్తే ఆహారం తింటాం మానేస్తాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, నాణ్యమైన ఆహారం కావాలంటే రైతును బ్రతికించాలి. రైతు బ్రతుకుంటే మీకు నాణ్యమైన ఆహారం వస్తుంది. మీరు రైతును బ్రతికించలేకపోతే ఆహారం ఉంటుంది, కానీ కల్తీ ఆహారం వస్తుంది. 4 గేదెలు పెంచకపోతే పామాయిలు, యూరియా, ఇంకోటి ఏదో పాల పౌడర్ కలిపి మిక్స్ చేసిన పాలు వస్తాయి. 4 గేదెలను మనం పెంచకపోతే అది వస్తుంది. 4 వరి రైతుల్ని మనం కాపాడకపోతే తవుడు వాటితో, వేరే వాటితో, శనగపిండితో, ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి బియ్యం వస్తాయి. శనగ రైతుని మనం కాపాడకపోతే గొడ్ల మాంసాలు, ఎముకలతో తీసిన కొవ్వుతో తయారు చేసిన నూనెలు వస్తాయి. ఇలా ప్రతి ప్రోడక్ట్ మనం రైతును కాపాడకపోతే, ఒక రైతు చనిపోతే, ఆ ప్రోడక్ట్ తయారు చేసే రైతు చనిపోతే దాని ప్లేస్లో మీకు నకిలీది వస్తుంది. ఆహారం అయితే ఉంటుంది, కానీ నకిలీది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాణ్యమైన ఆహారం, పోషకాలు గల ఆహారం కావాలంటే రైతును బ్రతికించాలి. లేదు ఏదైతే మాకెందుకు చెత్త బొత్త ఏదో తిని మేము 30 ఏళ్ళకే హార్ట్ అటాకులతోటి, 15 ఏళ్ళకే గ్యాస్ ట్రబుల్ తోటి, 40 ఏళ్ళతో ఊపకాయంతో చస్తామనుకుంటే మీ ఇష్టం. ఇప్పటికైనా ఆలోచించండి, రైతును బ్రతికించండి, నాణ్యమైన ఆహారాన్ని తీసుకోండి. మీరు కూడా కలకాలం ఆయురారోగ్యాలతో బతకండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరే విధంగా చేరవేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.